Hello, welcome to the Legal Stories and part 3 of the cyber crimes, a real story which has happened recently 2 days back. And Delhi's biggest cyber fraud అండి. బికాస్ నేను ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు అంటే అట్లీస్ట్ ఎవరికి ఏంటంటే దే డోంట్ హ్యావ్ టైమ్ టు రీడ్ ఐదర్ టు లుక్ అవుట్ ఇన్ టు యూట్యూబ్ ఛానల్ ఆర్ ఇన్స్టాగ్రామ్, బట్ ఎవరికి టైం లేదు ఈవెన్ టు స్పెండ్ సమ్ టైమ్ ఆన్ ద న్యూస్ పేపర్స్ కానీ about the crimes or else whatever may be which is happening in the world. So I want to give some information to the people ఎవరైతే ప్రాపర్గా గైడెన్స్ లేకుండా అన్నెసెసరీ కాల్స్ అటెండ్ చేస్తూ ఆర్ ఎల్స్ గోయింగ్ విత్ ద లింక్స్ అండ్ వెబ్సైట్స్ అండ్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని ఇట్స్ గేమింగ్ కానీ ఏదైనా ఉండొచ్చు. సో ప్లీజ్ బీ కాషియస్ రిలేటెడ్ టు దట్ బీయింగ్ ఏ స్టూడెంట్స్ అండ్ అప్ టు ద ఓల్డ్ మ్యాన్ పీపుల్ వరకండి. బికాస్ ఢిల్లీస్ బిగ్గెస్ట్ సైబర్ క్రైమ్ అండి అది చెప్పొచ్చు. అండ్ ఇంకా ఏంటంటే మామూలుగా ఇండియాలోనే అది బిగ్గెస్ట్ అని కూడా చెప్పొచ్చు. ఒక 78 years ఓల్డ్ మెన్ హీ లాస్ట్ 22 crores విత్ ఇన్ ఏ 1 month ఆఫ్ టైం. హౌ ఇట్ పాసిబుల్ అనేది ఇప్పుడు కొంతవరకు అమౌంట్ పెడతాము, కానీ ఇంకా ఇంకా పెడుతూ ఉన్నప్పుడు డెఫినెట్లీ డౌట్ వస్తుంది కదా. హీ వాజ్ ఆల్సో స్ట్రైక్డ్ ఆఫ్ విత్ డౌట్. అసలు ఆయన అలా ఎలా పెట్టాడు అన్నది పోలీస్ వెన్ హీ కమ్ ఫార్వర్డ్ అండ్ గేవ్ ఏ కంప్లైంట్ ఇచ్చినప్పుడు అక్కడ క్వశ్చన్ రైజ్ అయ్యింది, ఎలా జరిగింది అన్నది. యాక్చువల్గా అతను ఢిల్లీలో ఒక్కడే ఉంటున్నాడు. ఆయనకు వైఫ్ చనిపోయిందంట అండ్ హిస్ డాటర్స్ కానీ ఎవరున్నా వేరే దగ్గర ఉన్నారు. ఇతను ఏం చేశాడు, రోజు ఉన్నట్టే సడన్లీ హీ రిసీవ్డ్ ఏ కాల్. ఒక కాల్ వచ్చింది. కాల్ వచ్చి ఏంటి, ఏమైంది, మీ నేమ్ ఇదేనా, మీరు ఎక్స్ బ్యాంకర్ కదా, ఇవన్నీ మాట్లాడేసరికి అవును ఏంటి చెప్పండి అని ఆయన కూడా రిప్లై ఇచ్చాడు. సడన్లీ అమ్మాయి కాల్ చేసింది. అమ్మాయి అంట హీ ఏమన్నారు అంటే, ఓకే నేను నేను జనరల్గా బ్యాంకర్ని, బట్ మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎందుకు కాల్ చేశారని క్వశ్చన్ చేసేలోపు తను ఇచ్చిన రిప్లై ఏంటంటే, వీఆర్ డూయింగ్ ఏ డిజిటల్ అరెస్ట్. మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తాం ఇంటెలిజెన్స్ సర్వెన్సీలో మేము బ్యూరో కింద, సెంట్రల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో కింద వీఆర్ కీపింగ్ యూ డిజిటల్ అరెస్ట్. ఇందులో ఏంటంటే మీరు ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు, ఎవరితో మాట్లాడొద్దు, ఏ ఇన్ఫర్మేషన్ చెప్పొద్దు. దట్ ఈస్ మీకు మాకు మధ్యన జరిగే విషయంలో అని చెప్పేసి చెప్పారంట. తను ఏం చేశాడు, అవునా ఏంటి, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అంటే, మీ మీద ఇలా పోలీస్ కంప్లైంట్ వచ్చింది, దాన్ని చేసాము, ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయిపోయింది, నెక్స్ట్ స్టెప్ ఇదే ఇన్వెస్టిగేషన్, సో దట్ వీఆర్ డూయింగ్ ఫోన్ కాల్స్ నుంచి చేస్తున్నాము అని చెప్పేసి, మీ బ్యాంక్ అకౌంట్స్లో ఎంత ఉన్నాయి, అమౌంట్ ఎంత ఉన్నాయి, ఇంత ఉన్నాయి అని చెప్పేసి ఒక 7 layers ఒక 1 monthలో 22 crores అనేవి దే హ్యావ్ స్ప్లిటెడ్ ఫ్రమ్ 3 ఆఫ్ హిజ్ అకౌంట్స్లో నుంచి స్ప్లిట్ చేసుకున్నారు. అండ్ ఏవైతే తన దగ్గర అసెట్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్, సిప్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్ మార్కెట్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్, ఆయన దగ్గర ఉన్న సెల్ఫ్ ఎర్నింగ్స్ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ అన్నీ దాంట్లో నుంచి తీసేసుకొని మొత్తం రిలీజ్ చేయించుకున్నారు. చేయించుకొని ఎవ్రీ 2 hours ఈ షుడ్ బీ ఇన్ అవర్ ఇంటెలిజెన్స్, సో దట్ మేము కాల్ మాట్లాడుతూ వీడియో కాన్ఫరెన్స్ చేస్తూ మిమ్మల్ని కంట్రోల్లోకి తీసుకుంటాము అని చెప్పి భయపెట్టారు. హీ వాజ్ సడన్లీ సర్ప్రైజ్ అండ్ హీ వాజ్ షాక్డ్. అవును, మేబీ రియల్గానే ఎందుకు చేశారు ఏంటి అన్నది ఆలోచన లేకుండా సడన్గా పోలీస్ కేస్ అనేసరికి ఎవరైనా భయపడతారు కదండి. సో దట్ హీ ఆల్సో అఫ్రైడెడ్. అండ్ ఎలా ముందుకెళ్ళాలి అన్నది అతనికి అర్థం కాక ఇంకా దే స్టార్టెడ్ ఆస్కింగ్ మోర్ అమౌంట్ అనమాట. ఇలా అడిగే కొద్దీ అతనికి డౌట్ వచ్చి మళ్ళీ ఇంకా 5 crores కావాలి అనేసరికి అతను ఒకటే రిప్లై ఇచ్చాడు, సో నేను ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను, నేను ఇంకా ముందుకు తీసుకెళ్ళలేను, ఏదైనా అవ్వండి అంటే ఇతను
అవునా! అని చెప్పేసి వాళ్ళేం చేశారు, వాడి దగ్గరున్న ట్రాన్సాక్షన్స్ అంతా తీసుకునేసిన తర్వాత మనీ ఏవైతే వచ్చాయో, సో, దే ఎండెడ్ అప్ విత్ ద కాల్స్ అండ్ రీసెంట్‌గా ఇది ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ మధ్యన జరిగిందండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ సెప్టెంబర్ 15థ్ తర్వాత ఫార్వర్డ్ అయ్యి పోలీస్ కంప్లెయింట్ చేశారు. తర్వాత పోలీస్ ఇంటరోగేషన్‌లో ఏంటి, ఎందుకు అంటే వాళ్ళు చెప్పారు, "సుప్రీం కోర్ట్ దగ్గరికి తీసుకెళ్తున్నాం కేస్. సో దట్ మీరు అమౌంట్ నీ దగ్గరున్న క్యాష్ ఏదైతే డిపాజిట్ చేస్తావో అది నీ ఫ్యూచర్‌కి. నీ కేస్ ఏమన్నా డిస్కస్ చేయడానికి, దానికి, దీనికి" అని చెప్పేసరికి అతను భయపడి ఇచ్చానని చెప్పాడు. ఇంకొకటి ఫైనల్‌గా వచ్చేసి ఎంత చెప్పినా గూడా అతను కన్సిడర్ అవ్వలేకపోయిండు. బట్ లాస్ట్‌గా ఇంకా ఆ రిపోర్ట్ తీసుకున్నాంక పోలీసోళ్ళు దే హ్యావ్ ఫ్రీజ్ ద అకౌంట్స్ ఆఫ్ 2 క్రోర్స్ అండి. ఇమ్మీడియేట్‌గా అయితే 2 క్రోర్స్ వరకు ఫ్రీజ్ చేసి దే హ్యావ్ స్టాప్డ్ ద అమౌంట్ అండ్ హీల్ డెఫినెట్‌లీ ద కన్సర్న్డ్ పర్సన్ విల్ గెట్ బ్యాక్ ద అమౌంట్. కానీ ఈ చైన్‌ని బ్రేక్ చేయాలంటే ఇట్స్ నాట్ యాన్ ఏ పాసిబుల్ మిషన్. బట్ సైబర్ పోలీస్ డెఫినెట్లీ దే విల్ ట్రై అండ్ మూవ్ ఫార్వర్డ్. ఎంతవరకు అమౌంట్ వస్తుంది అన్నది నో వన్ నోస్. సో అట్లీస్ట్ హీ రిసీవ్డ్ 2 crores బ్యాక్. ఇన్ దట్ అమౌంట్ 20 crores he was lost finally. So ప్లీజ్ గైడ్ యువర్ పేరెంట్స్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ ఏదైనా ఉండొచ్చు. మీరు గైడ్ చేస్తేనే కదా బీయింగ్ ఏ మెంబర్స్, ఎడ్యుకేటెడ్ మెంబర్స్‌కి వాల్యూ అనేది తెలుస్తుంది. సో వాళ్ళని గైడ్ చేయండి. హౌ టు కీప్ ఇన్ ప్రాపర్ ఇఫ్ ఎనీ సిచ్యువేషన్స్ అలాంటి ఫేస్ చేయాల్సొస్తే లెట్ దెమ్ కమ్ ఫార్వర్డ్. సో మీరలా షేరింగ్ చేసుకుంటూ చెప్తుంటేనే ఇలాంటి ఇష్యూస్ ఏమి ఉండదు. ఐదర్ విత్ స్టూడెంట్స్ ఉండొచ్చు, ఎంప్లాయీసే ఉండొచ్చు అండ్ ఆల్సో ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉండొచ్చు. ఎక్కడి నుంచైనా కాల్స్ వచ్చినప్పుడు ప్లీజ్ రిజెక్ట్ చేయండి అండ్ ఆల్సో అన్నెసెసరీ లింక్స్‌ని అవాయిడ్ చేయండి. సో దట్ డెఫినెట్లీ యూ కెన్ ఓవర్‌కమ్ విత్ ద సైబర్ క్రైమ్స్. Thank you for the watching.